5:30 a.m. started from 44 Janpad, Delhi. Destination Jammu. Delhi to Jammu 615 kilometers, 10 hours and 30 minutes drive. Distance traversed so far from Tenali is 2000 kilometers. Next we are turning right to Kasturba Marg, Kasturba Gandhi Road. Kasturba Gandhi Marg is a most luxurious areas in Delhi. This area is called Lutyens Delhi. Lutyen is the architect of modern Delhi. You can see many big bungalows on this Kasturba road. Next left turn Firoz Shah Road. Next turn Firoz Shah Road. వెరీ వైడ్ రోడ్స్. రోడ్డుకు రెండు పక్కల చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చాలా ప్రశాంత వాతావరణం ఇది. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఏరియాస్ ఆఫ్ ఢిల్లీ. This is Firoz Shah Road. Firoz Shah Road. Next we are approaching Mandi House Goal Checker. Mandi House Circle. Now you will enter Sikandra Road. Sikandra Road. Very big circle. Exit the roundabout onto Sikandra Road. In 600 meters, turn left onto Bahadur Shah Zafar Marg. On the Sikandra Road, on the left, you can see the statue Baba Banda Singh Bahadur. Passing through Sikandra Road. So far we have passed through Kasturba Marg, Firoz Shah Marg and Sikandra Road, Bahadur Shah Zafar Marg. Next Bahadur Shah Zafar Marg. You can see the skywalk. మన పైన skywalk ఉంది. Very beautiful roads of Delhi. Another skywalk. Next right turn Indraprastha Marg. ఢిల్లీనే ఇంద్రప్రస్థ నగరం అని కూడా అంటారు. నెక్స్ట్ రైట్ టర్న్ ఇంద్రప్రస్థ మార్గ్. ప్రస్తుతం ఈ బంగ్లాలు కాక ఎంపీ క్వార్టర్స్ అనే చాలా
పెద్ద అపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎంపీ ఫ్లాట్స్. రైట్ హ్యాండ్ టు ఇంద్రప్రస్థ మార్గ్. ఈ ఇంద్రప్రస్థ మార్గ్ నుండి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం నేషనల్ హైవే 44లోకి ఎంటర్ అవుతాం. ఢిల్లీ టు జమ్మూ హైవే NH 44. ఇక్కడ పైన బోర్డులో చూడొచ్చు, రాజ్ఘాట్ ఆశ్రమ్ గజియాబాద్. మహాత్మా గాంధీ మార్గ్, అదే నేషనల్ హైవే 44లోకి మనం ఎంటర్ అవుతున్నాం. NH 44తో మనం మెర్జీ అవుతున్నాం. జన్పద్ 44 నుంచి మనం NH 44 నేషనల్ హైవే 44లోకి వచ్చేసాము. నేషనల్ హైవే 44 కన్యాకుమారి టు కాశ్మీర్ దాదాపుగా 4000 కిలోమీటర్స్ లెంతీ రోడ్డు. ఇది ఇండియాకి బ్యాక్ బోన్ హైవే. నార్త్ సౌత్ యాక్సిస్ డైరెక్షన్లో ఉండే హైవేలన్నీ కూడా ఈవెన్ నెంబర్తో ఉంటాయి, అందుకే ఇది NH 44. జమ్మూ చేరుకునే లోపల ఈ NH 44లో మనం కర్నాల్, అంబాలా, లుధియానా, జలంధర్, పఠాన్కోట్ సిటీస్ని మనం క్రాస్ చేసుకుంటూ వెళ్తాం. ఎర్లీ మార్నింగ్ టీ కాఫీ కూడా లేకుండా బయలుదేరాం. మనకి లెఫ్ట్ సైడ్న చూసినట్లయితే తిరంగా ధాబా కనపడుతుంది. అక్కడ మనం బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకొని మనం ఈ హైవేలో కంటిన్యూ అవుదాం. So this is Ambala cantonment. Scientific and surgical manufacturing units ఇక్కడ ఉన్నాయి. వార్ హీరోస్ మెమోరియల్ కూడా అంబాలా కంటోన్మెంట్లో ఉంది. అంబాలా కంటోన్మెంట్ తర్వాత నెక్స్ట్ అంబాలా సిటీ వస్తుంది.
అంబాలా సిటీ లెఫ్ట్ సైడ్ అంబాలా సిటీ ఉంది. ఈ రోడ్ సైడ్న గోలీ సోడా, తల్వారా జతన్ అనే విలేజ్ చేరుకున్నాము. ఇక్కడి నుంచి పఠాన్కోట్ 12 కిలోమీటర్స్, జమ్మూ 122 కిలోమీటర్స్, అంటే దాదాపుగా 3 అవర్స్ పట్టవచ్చు. ఈవినింగ్ 4:30కి లంచ్కి ఆగాము. దాల్, చావల్, కొంచెం అచార్ మరియు కర్డ్ ఉన్నాయి. పర్లేదు, ఈ పూట బాగానే గడిచింది. ఢిల్లీ నుంచి మనం లే చేరుకోవడానికి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి ఢిల్లీ, జమ్మూ, శ్రీనగర్, కార్గిల్ లే. రెండో రూటు ఢిల్లీ, మనాలి లే. మేము మాత్రం ఢిల్లీ, జమ్మూ, శ్రీనగర్, కార్గిల్ ద్వారా లే చేరడానికి డిసైడ్ చేసుకున్నాం. ఇదే క్లాక్ వైజ్ అప్రోచ్ అనవచ్చు. ఢిల్లీ, జమ్మూ, శ్రీనగర్, కార్గిల్ అండ్ లే. అడ్వాంటేజెస్ ఏంటంటే మనం సడన్గా స్టీప్గా క్లైంబ్, అంటే ఒకేసారి లోయర్ హైట్ నుంచి హయ్యర్ యాల్టిట్యూడ్కి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. గ్రాడ్యువల్గా మనం హయ్యర్ యాల్టిట్యూడ్కి వెళ్తాము. కాబట్టి మేము కరెక్ట్ అప్రోచ్లోనే లేని చేరుతున్నాము. మనం జమ్మూ చేరుకున్నాము. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జమ్మూ మనం చూడవచ్చు. ఇక్కడి నుంచి జమ్మూ దాదాపుగా ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జమ్మూ. ఆల్టిట్యూడ్స్ చూసినట్లయితే ఢిల్లీ 715 ఫీట్, అలాగే జమ్మూ 1145 ఫీట్ ఆల్టిట్యూడ్లో ఉన్నాయి. పెద్దగా మనం మరీ పైకి ఏమీ వెళ్ళలేదు, జస్ట్ 450 ఫీట్. Due to security reasons, prepaid mobile SIMs from other states will not work in Jammu and Kashmir. So, on arriving at Jammu, you can buy a local SIM card. More than 10 hours జర్నీ తర్వాత జమ్మూ చేరుకున్నాము. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాము. రేపు ఎర్లీ మార్నింగ్ జమ్మూ టు శ్రీనగర్ జర్నీ స్టార్ట్ అవుతుంది.